everyone. Good morning, Nana. How are you? I hope you are all fine. So, are you doing given homework very good, Nana? Well done. So, remember one or two persons are there. That persons also maybe today do that work and send your homework. Okay, na? So, we are discussing on part B. So, trade in agricultural produce గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం. సో yesterday we are discussing one of the part minimum support price. మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి అంటే రైతు పండించే పంటకి రైతు ఏం ఆశిస్తాడంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ని కంపల్సరీగా ఆశిస్తాడని దాంట్లో మనం చెప్పుకున్నాము. అండ్ అదేవిధంగా మనం ఇక్కడ సో మెనీ ఫార్మర్స్ వేర్ డిస్కషన్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వేర్ డిస్కషన్ సో చంద్రశేఖర్ రావు ఫ్రమ్ నల్గొండ అనే సో చంద్రశేఖరరావు గారి గురించి మనం ఇది అసలు డిస్కషన్ చేసుకున్నాం. మరి అదేవిధంగా తను మొత్తం కూడా ఎన్ని క్వింటాల పంటను పండించారంటే 60 క్వింటాల పంటని పండించారు. సో అదేవిధంగా 60 క్వింటాల పంట కూడా అతనికి సో సరే ఎంత రేటు పడింది క్వింటా. సో పర్ క్వింటా వచ్చేసి అతనికి 1150 రూపీస్ ఓకేనా పర్ క్వింటా అవునా. సో ఫార్మర్స్ అందరిలో కూడా బెనిఫిట్గా 50 రూపీస్ బెనిఫిట్ ఎవరికి వచ్చిందంటే చంద్రశేఖరరావు గారికి వచ్చింది. అండ్ అదేవిధంగా వీళ్ళకి ఇక్కడ ఏముంటుందన్న ఇక్కడ వచ్చేసి మనము సో రిక్వైర్డ్ పే సో ఇక్కడ సో ఫర్ ఎవ్రీ 100 రూపీస్కి పర్చేజ్ కమిషన్ అనేది ఉంటుందని. కమిషన్ లేకోకుండా అసలు వ్యాపారం అదే మేబీ అది సో వాటర్ ఇట్ బిజినెస్ బిజినెస్ అనేది ఎక్కడ ఉండదు. లేక సో 1 రూపీ పర్ సో 1 రూపీ పర్ 100 సో 100 రూపీస్కి 100 రూపీస్ పర్చేస్ కమిషన్ ప్రకారం తీసుకుంటుండు. మేబీ అదే విధంగా ఇంకా లేదా సో ఇంకా వచ్చేసేంటది రేటు ఇంకా ఎవరికి పే చేస్తుండు దే పే రేట్ అండ్ 3 రూపీస్ 50 సో పైసా ఫర్ ఎవ్రీ 100 రూపీస్ ఇక్కడ. సో ఇంకా 3 రూపాయల 50 పైసలు కూడా చెల్లిస్తుండు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఏమో సో 1 రూపీ ఫర్ 100 రూపీస్ దిస్ ఇస్ ద కమిషన్ ఓన్లీ. అండ్ ఆఫ్టర్ 1 రూపీ ఆఫ్టర్ అండ్ 3 రూపీస్ 50 పైసా ఈ పర్చేజ్ ద సో కమిషన్ అనమాట. మనం ఏంటో అదేవిధంగా ఇది మొత్తం కూడా ఎవరికి పే చేస్తున్నాను చెప్పుకున్నానన్నా. సో ఏఎంవై మీన్స్ సో అగ్రికల్చర్ అండ్ సో మార్కెట్ యార్డ్ వీళ్ళు ఇక్కడికి ఇక్కడ మార్కెట్ యార్డ్కి అమౌంట్ అనేది కమిషన్ చెల్లించడం అనేది జరుగుతుందని చెప్పుకున్నాం కదా. సో టుడే సమ్ టైమ్స్ ఫార్మర్స్ సెల్లింగ్ సో ఇన్ ఏఎం వి హ్యావ్ ఏ స్పెండ్ సో 10 ఫర్ so quintal of the agriculture of the produce towards the transport and other changes. So at the same time nana ikkada AMI means what is the full form of AMI? Agriculture Market Yard. What is the full form of AMI? అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్. రైతు పండించిన ప్రతి పంటని కూడా ఎక్కడికి పంపిస్తున్నారమ్మా ఏఎంవై అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్కి పంపిస్తున్నారు కదా. ఆ ప్రాసెస్లో అతను సో 10 ఫర్ క్వింటాల్ ఆఫ్ అదేవిధంగా మీరు ఒకవేళ సో రేట్ సెండ్ ఎంత పంపిస్తున్నారు సో 10 ఫర్ సో క్వింటాల్ ఒకవేళ 10 ఫర్ క్వింటాల్ ఉంది కదా వీటిని ఎక్కడ పంపిస్తున్నట్టు ఈయన సో ఆఫ్ ఏ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ టువర్డ్ ద ట్రాన్స్పోర్ట్ అండ్ చార్జెస్ వీటికి సంబంధించినవి ట్రాన్స్పోర్ట్ మీన్స్ రవాణా చార్జెస్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ ట్రాన్స్పోర్ట్ అండ్ సో అదర్ చార్జెస్ మిగతా చార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సో ఈయన చెల్లించడం అనేది జరుగుతుంది అనమాట. సో దిస్ ఏ హైయర్ దాన్ వాట్ దే పే వెన్ దే సెల్ ఇన్ దేర్ విలేజెస్. మరి అదేవిధంగా ప్రతి రైతు కూడా ఏం ఆశిస్తున్నారు తను పండించిన పంటకి హై రేటు ఎక్కువ కాస్ట్ పడాలని ప్రతి రైతు కూడా అనుకుంటారనమాట. సో అదేవిధంగా ఇంకా పే దే సెల్ ఇన్ దేర్ విలేజెస్ లేదా ఇంకా అతను పండించిన ప్రోడక్ట్ ఉత్పత్తి ఏదైతే ఉందో స్వయంగా అతనే వాళ్ళ గ్రామాలలోన అమ్ముకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో the mill agent came to the Chandrasekhar so looked in the slip and paid the money and deducting AMY charges. ఇక్కడ మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాము సో మనం వీఆర్ డిస్కసింగ్ చంద్రశేఖర్ రావు అనే వ్యక్తి
Say sir, we are discussion. So Chandrasekhar Rao. Chandrasekhar Rao. We are discussing Chandrasekhar. He is the one of the farmer in so Nalgonda. Okay. We are discussing Chandrasekhar Rao. He is the one of the farmer. ఈ నా గురించి మనము డిస్కషన్ చేసుకున్నాం కదా. మనం చూసుకుంటానని సో ఇక్కడ కమిషన్ మీన్స్ అగ్రికల్చర్. సో ఏఎంవై వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఏఎంవై నానా? ఏఎంవై మీన్స్ అగ్రికల్చర్ మార్కెట్ యాడ్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఏఎంవై నానా? అగ్రికల్చర్ మార్కెట్ యాడ్. దే హ్యావ్ ఎ వన్ committee are there. So total in agriculture market and total decide the, so they have one committee are there. So that committee so declare the price how much of so cost per quintal. So declare the that committee. Okay na? So ఆ విధంగా కమిటీ డిస్కషన్ చేసిన ప్రకారం మనకి ఒక సో దే గివ్ వన్ స్లిప్. Okay na? How many so first of all that slip has mentioned the name and farmer name, how many quintals are there, so how much of for quintal, so totally mention and give that slip. Okay na? మొత్తం కూడా ఆ ఫార్మర్ ఎన్ని క్వింటాలు వేసాడు, ఆయన పేరు అండ్ సో ఎన్ని క్వింటాలు వేసారు, ఒక క్వింటాల్ కాస్ట్ ఎంత, టోటల్గా నేను అక్కడ ఏం చేస్తానంటే మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా? money and so deducting so and the AMY means nana agriculture market yard so and charges ఇవన్నీ కూడా చార్జెస్ తో సహా ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకి డిడక్టింగ్ అంటే ఏంటిది నాన్న? సో మనకి ఇక్కడ ఒక మొత్తం నుండి అంటే మనకి క్వింటా ఉంటుంది, వడ్లు ఉంటాయి కదా, వాటిలో తాలు ఉంటుంది, అవి ఎలా ఉన్నాయి ఏంటిదని దాని ప్రకారం డిసైడ్ చేసి సో మనకి అవి పంపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఫిగర్లో వచ్చిన దాని ప్రకారం ఎస్టర్డే ఐ విల్ గివెన్ హోంవర్క్ కదా. హౌ మెనీ మెంబర్స్ డూ యూ గివెన్ హోంవర్క్? సో టోటల్ క్వింటాస్ ఆఫ్ ప్యాడీ చంద్రశేఖర్ రావు మొత్తం కూడా టోటల్గా హౌ మచ్ ఆఫ్ క్వింటాస్ ఆర్ దేర్ అన్నా 60. ఓకేనా? ఈచ్ క్వింటా హౌ మచ్ ఆఫ్ కాస్ట్ 1150 అండ్ టోటల్ ఇననా 60 into 1150 how much of cost totally how much of cost, so you are the mention. ఓకేనా? సో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఫర్ చౌటప్పల్లోనా ఇక్కడ పేరు ఉంటుందమ్మా, రైతు పేరు, తేదీ, జిల్లా, యాదాద్రి మార్కెట్ అనుమతి, ప్రతిదీ మన ఖమ్మం జిల్లాలో ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్ కంపల్సరీగా ప్రతి జిల్లాలో కూడా వ్యవసాయ మార్కెట్ కమిటీ అనేది ఉంటుంది. మన జిల్లాలో మన ఖమ్మం జిల్లాలో కూడా ఉంది నాన్న. సో ఆ విధంగా అక్కడ మార్కెట్ అనుమతి పత్రం అంటమ్మా వాళ్ళకు ఒక మార్కెట్ ఏదైతే ఉందో నాన్న ఏఎం అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో వాళ్ళకి వాళ్ళు పండించిన ప్రొడ్యూస్ ఉత్పత్తి ఏదైతే ఉంటుందో అది కొనడానికి వాళ్ళకి అనుమతి ఇవ్వడానికి సో వాళ్ళు ఏం చేస్తారు, తేదీ అండ్ ఇంకా రైతు యొక్క పేరు, రైతు ఏ ఫార్మర్ అయితే రైతు పేరు అండ్ సో మండల్ అండ్ డిస్ట్రిక్ట్ అండ్ విలేజ్, సో ఇవన్నీ టోటల్ ఎంత ఇస్తే మొత్తం కూడా ఎంత దానికి ఏ దాన్ని ప్యాడీనా లేక కాటనా వాటర్ ఇట్ మేబీ సో మొత్తం డీటెయిల్గా ఇస్తారు అండ్ ఒక పాంప్లెట్ కూడా ఇస్తారు. దాని ప్రకారం పైన ఇచ్చిన సూచన ప్రకారము రైతుకి అనుమతి ఉంటుంది. అనుమతి ఉంటేనే సో అక్కడ ఎక్కడికి వస్తారు, సో వెన్ యూ కేమ్ టు ద ఫార్మర్స్ సో దే సెల్ విచ్ ప్రొడక్ట్ సో ప్రొడ్యూస్డ్ బై ద ఫార్మర్స్ దట్ ప్రొడక్ట్ సో he came to the farmers and AMY means agriculture market and so they sell their produce in agriculture market ad. Okay, so and farmers like a Chandrasekhar who have a sufficient quantity so free for to sell their produce at the agriculture market ad. సో అదే విధంగా మనం ఎవరి గురించి డిస్కషన్ చేసుకుంటున్నామమ్మా, సో చంద్రశేఖర్ సో ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫార్మర్ సో అండ్ సఫిషియంట్ అంటే సఫిషియంట్ సో క్వాంటిటీ అంటమ్మా పరిమాణం, ఆ పరిమాణం ప్రకారం సో అతను ఏదైతే పంటని పండించిండో ఆ ప్రొడ్యూసర్ ఏం చేస్తుండే అతను అగ్రికల్చర్ మార్కెట్ యాడ్స్లో దాన్ని సెల్ అంటే అమ్మడం అనేది జరుగుతుంది అనమాట. సో నార్మల్లీ దేర్ ఈజ్ ఎ నైదర్ అండ్ ఎ డిక్లైన్. సో డిక్లే అంటమ్మా, డిక్లే అంటే ఆలస్యం, డిక్లే అంటమ్మా
ఆలస్యం అనమాట. ఓకేనా? సో and agricultural market ads normally they are, so there is a neither decline the so payment or a deduction of a charges from the so on the support of a payment in the village. మరి అదే విధంగా ఇక్కడ సాధారణంగా నన్ను ఎలా ఉంటుందంటే ఇది సో దేర్ ఇస్ ఎ నైదర్ లేదా ఒకవేళ నైదర్ లేదా సో డిక్లైన్ ఇన్ ద పేమెంట్. ఒకవేళ ఇక్కడ వీళ్ళు ఏదైతే ప్రొడ్యూస్ ఉత్పత్తి అమ్మారో దానికి సంబంధించి వీళ్ళు ఏం చెల్లించాలి, అమౌంట్ చెల్లించాలి కదమ్మా. ఒకసారి నైదర్ మేబీ డిక్లైన్ ఆలస్యం కావచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఏంటది సో ఆలస్యం కావచ్చు అండ్ పేమెంట్ యాజ్ ఇన్ ద విలేజ్, ఆ గ్రామంలో ఇంకా ఆలస్యం కూడా కావచ్చు అనమాట. ఓకేనా? సిన్స్ ద సేల్ ఆఫ్ డన్ బై ద సో ఓపెన్ అండ్ యాక్షన్ ఫార్మర్స్ హ్యావ్ ఏ చేంజ్ ఆఫ్ getting the సో బెస్ట్ ప్రైస్ ఆఫ్ పాసిబుల్. మరి ఏ ఫార్మర్ అని ఏం కోరుకుంటాడు అంటే ప్రతి ఎవ్రీ ఫార్మర్ సో ఫార్మర్స్ ఏమనుకుంటారన్నా సో ఏం ఆశిస్తారంటే సో బెస్ట్ ప్రైజ్ తను ఏదైతే పంట పండించారో దేనికి ఆశిస్తారు, ప్యాడీ ఆర్ సో కాటన్ సో మిర్చి వాటర్ ఇట్ మే బి దే ప్రొడ్యూస్ ద సో ప్రొడక్ట్ they are best price, they are choosed, they are means farmers are choosed the best price. సో వేస్తారన్నా వాడు పండించిన దానికి వాళ్ళు ఆశిస్తున్న కాస్ట్ అనమాట, రేటు. ఓకేనా? సో అంటే డిడక్షన్ అంటేనా మొత్తం తగిన మొత్తం కూడా అంటే తను పంట పండించిన విధంగా తనకి కింటాగే అన్ని ఛార్జెస్ కలిపి తనకి గిట్టుబాటు ధర అవుతుందా లేదా, గిట్టుబాటు అయిన దాని ప్రకారమే అతను సో ఆ పండించిన పంటకి ధరను సో తనకు వచ్చిందా లేదా అన్న తర్వాత ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఓకేనా? సో ఇన్ సమ్ AMYS సో AMYS అండ్ సో కరప్ట్ అఫీషియల్స్ అండ్ ట్రేడర్ జాయిన్ హ్యాండ్స్ అండ్ గివ్ ద లోయర్ ప్రైస్. సో ఇక్కడ క్రాఫ్ట్ అంటే నన్ను ఇక్కడ చూడమ్మా, క్రాఫ్ట్. సో క్రాఫ్ట్ అంటే నన్ను ఇక్కడ మనకి వచ్చేసి ఇక్కడ మనకి మామూలుగా వెజిటేబుల్స్ కానీ లేకపోతేనేమో ఇంకా వాటర్ ఇట్ మేబీ సమ్ టైమ్స్ ఏంటిదంటే అఫీషియల్గా అవి ఒకవేళ గింజల్లో కూడా వర్షానికి మేబీ వర్షం వచ్చిందనుకో అవి తడిసి కొంచెం పాడైతే కదా, ఈ పాడైన వాటికి కూడా ఎంతో కొంత ధర చెల్లించడం అనమాట. ఓకేనా? అఫీషియల్ అండ్ ట్రేడర్స్ అండ్ జాయిన్ సో గేవ్ అండ్ లోవర్ ప్రైజ్. మరి వీటికి ఏం చేస్తారంటమ్మా లోవర్ ప్రైజ్ ఇస్తారన్నమాట. అంటే కొన్ని మనకు తెలుసుకమ్మా ఒకవేళ మేబీ వర్షాలకి మనం ఒడ్లు వరి కోసేటప్పటికి ముందస్తుగానే వర్షం వచ్చి ఒడ్లు తడుస్తాయి కదా, తడవటం వల్ల ఏమవుతుంది అవి కొంచెం గింజ ఉబ్బినట్టుగా ఉంటాం. సో వాటి వల్ల ఏం చేస్తారంటే ఆఫీసర్స్ ఏదైతే ఉంటారో వాటిని గింజలను అబ్జర్వ్ చేశాక వాటికి తక్కువ ప్రైజ్ని కేటాయించడం అనేది జరుగుతుంది అన్నమాట, అంటే తక్కువ ధరని టు ద ఫార్మర్స్. బట్ దిస్ మే నాట్ ఏ నెసెసరీ సో హ్యాపెన్ ఎవ్రీ ఇయర్. మరి ఇది ప్రతి సంవత్సరం కూడా మనకి సో ఏమవుతుంది పంట చేతికొచ్చే సమయానికి వర్షమో గాలో ఏదో ఒక రకంగా రైతుని ప్రతిసారి కూడా సో అనుక్షణం రైతన్నని స్పాయిల్ చేస్తూనే ఉంది కదా. వీళ్ళకి ప్రతి సంవత్సరం ఇది సో నాట్ ఏ నెసెసర్లీ సో హ్యాపెన్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి ఒడిదుడుకుల్ని సో రైతు ఫేస్ చేస్తూనే ఉన్నాడు అనమాట. దేర్ ఆర్ నియర్లీ సో 100 AMYs ఇన్ తెలంగాణ. సో మన తెలంగాణలో చూస్తే మొత్తం కూడా సో 100 ఓకేనా 100 AMYs అంటే అగ్రికల్చర్ మార్కెట్స్ ఉన్నాయి. ఎక్కడ సో తెలంగాణ ఎక్కడ ఉన్నాయి నాన్న మన తెలంగాణలో ఎన్ని ఉన్నాయి, హౌ మెనీ మార్కెట్స్ సో అగ్రికల్చర్ మార్కెట్స్ యాడ్స్ ఆర్ దేర్ 100 agriculture markets are there only in our Telangana. Okay, so nearly 1/5 so farm product or the trade in them. So nearly 1/4 సో మనకి 1/4 వంతు కూడా నేను ఇక్కడ ఏంటిది ప్రొడక్ట్ ఆర్ ట్రేడ్ ఇన్ దెమ్ వర్తకం అనేది జరుగుతుంది ఫామ్ అనేది. సో 1/4 వంతు ప్రొడక్షన్ సో ప్రొడక్ట్స్ అండ్
ఆర్ ద ట్రేడ్ వర్తకం పర్పస్గా జరుగుతుంది. వేర్ డూ యూ థింక్ ద రెస్ట్ ఈజ్ సోల్డ్. మరి అదేవిధంగా వేర్ డూ యూ థింక్ మరి ఎక్కడ అమ్మితే మనకి సో రెస్ట్ ఈజ్ సోల్డ్ ఎక్కడ అమ్మాలి. వై డోంట్ దోస్ ఏ ఫార్మర్స్ కమ్ టు ద ఏఎంవైఎస్ కమ్ లెట్ హస్ ఏ ఫైండ్ అవుట్. మరి కొంతమంది some persons say what are you doing, some persons doing only, so they not came to the AMY means agriculture market ad because they so they always sell their product in villages and Dokra group or సో అక్కడ గ్రామంలో ఉన్న వాళ్ళకి ఎవరికొకరికి వాళ్ళ ప్రోడక్ట్ అమ్మడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. సో I hope you did understood this lesson to the end of this class, Nana. Okay, na? So tomorrow will be continuation. This class, this lesson have so many odd words are there. So you write compulsory main point or maybe so not odd words are. You prepare the own question. Who is the Chandrasekhar Rao? Chandrasekhar Rao is the one of the farmer. What is the full form of AMY? AMY means agriculture market yard. What is the full form of MSP minimum support price. ఈ విధంగా మీరే క్వశ్చన్ ఫుల్ ఫామ్స్ రాసి నాకు హోంవర్క్ పంపండి. ఓకే, టుమారో విల్ బి కండిషన్. సో నెక్స్ట్ వన్. ఓకే, బాయ్ నాన్న, టేక్ కేర్, సీ యూ.